హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా కావ్య అయితే శ్వేతలిద్దరినీ చూసి వాళ్ళు మాట్లాడుకున్న మాటలు విని తన మనసే ముక్కలు చేసుకుంటుంది. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. రోడ్డు మీద ఏం ఆలోచిస్తుందో కూడా తనకి తాను మైమరిచిపోయి ముభావంగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్న కావ్యకి ఎదురుగుండా ఒక కార్ వచ్చి గుద్దబోతుంది. ఇంతలో ఒక అతను కావ్య చెయ్యి పట్టుకుని పక్కకైతే లాగుతాడు. ఇక కావ్య అయితే ఉలిక్కిపడి అతని వైపు చూస్తుంది. ఆయన, ఏంటమ్మా రోడ్డు మీద ఏం వస్తున్నాయో కూడా చూడకుండా అలా రోడ్డుకి మధ్యలో అలా నడుస్తున్నావు, ఏం జరిగింది అని చెప్పి ఆయన కావ్యని పట్టుకొని అడుగుతూ ఉంటే కావ్య ఒక్క క్షణం అతన్ని చూస్తూ అన్నయ్య అని ఎమోషనల్గా హక్ చేసుకుంటుంది. ఇక కావ్య అలా హక్ చేసుకోవడంతో అతను, ఏంటమ్మా ఏం జరిగింది, ఎందుకు అలా ఉన్నావు, అసలు జరగరాంది జరిగితే ఏమై ఉంటుంది అని చెప్పి ఆయనైతే కావ్యని పట్టుకొని అడుగుతూ ఉంటాడు. అన్నయ్య అన్నయ్య నేను నేను అని చెప్పి కావ్య ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోతుంది. అలా కావ్య కళ్ళు తిరిగి పడిపోవడంతో ఇక వెంటనే ఆయన కావ్యని ఎత్తుకుని గబగబా తన కారు ఎక్కించుకుంటాడు. ఇక కావ్యని హాస్పిటల్కి తీసుకెళ్లడంతో హాస్పిటల్లో డాక్టర్ గారు ఏదో విషయం గురించి బాగా ఆలోచిస్తుంది, తనకి బీపీ బాగా తక్కువగా ఉంది అని చెప్పి ఇక డాక్టర్ అయితే కావ్యకి సెలైన్ పెడతారు. ఇంతలో అతను లోపలికి వచ్చి, అమ్మా కావ్య, ఏమైందమ్మా, దేని గురించి టెన్షన్ పడుతున్నావు, అసలు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, రోడ్డు మీద అలా రోడ్డుకి మధ్యలో ఎలా ఎందుకు నడుస్తున్నావు, ఎవరన్నా నీతో గొడవ పడ్డారా, నీ భర్తకి నీకేమన్నా గొడవ అయిందా అని అడగడంతో, అది అన్నయ్య అదేమీ లేదు, మనసెందుకు అస్సలు బాగోలేదు అని చెప్పి ఇంకా కావ్య అయితే తన అన్నతో మాట్లాడుతుంది. అయినా నువ్వెప్పటి నుంచి ఎప్పుడొచ్చావన్నయ్య యూఎస్ నుంచి అని అడగడంతో, నేను ఈ మధ్యనే వచ్చాను, నేను ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కదా, తనతో కొంచెం ఇష్యూ అవడంతో రావలసి వచ్చింది అని చెప్పి ఇక వాళ్ళ అన్నయ్య కావ్యతో చెప్తాడు. ఇంతకీ అన్నయ్య అంటున్న కావ్య అతను ఎవరనుకుంటున్నారు? అదేనండి, కావ్య వాళ్ళ పెద్దమ్మ మీనాక్షి కొడుకి కావ్య వాళ్ళ అన్నయ్య. ఇంకా కావ్య అయితే కావ్యని తీసుకొని ఇక వాళ్ళ ఇంటికైతే వెళ్తుంది. మీనాక్షి కావ్యని చూసి, అమ్మ కావ్య, ఎన్ని రోజులైంది నిన్ను చూసి, ఎలా ఉన్నావు, ఈ మధ్యన మీ అమ్మ నాకు అస్సలు ఫోన్ చేయట్లేదు, అయినా మీ అమ్మ చేసినప్పటి నుంచి నాకు టెన్షన్ మొదలవుతుంది, అయినా ఇదేంటిది, ఇద్దరు అన్న చెల్లెళ్ళు కలిసి వస్తున్నారు, మీ ఇద్దరు ఎప్పుడు కలిశారు అని చెప్పి మీనాక్షి అయితే ఇక వాళ్ళిద్దరిని అడుగుతుంది. అమ్మ, ఇక ఆపుతావా నీ సొదా, ఎప్పుడు ఏదో ఒకటి లొడలొడ వాగుతూనే ఉంటావు, ముందు వెళ్ళి కాఫీ తీసుకురా అని చెప్పి ఇక వాళ్ళ అన్నయ్య మీనాక్షిని కాఫీ కలుపుకురమ్మంటాడు. ఇక మీనాక్షి కూడా ఏం మాట్లాడకుండా గప్చుప్గా లోపలికి వెళ్ళి కాఫీ కలుపుతుంది. ఇక్కడ చూస్తే రాజ్ ఆఫీస్ నుంచి ఇంటికైతే వస్తాడు. ఇంటికి వెళ్ళిన రాజ్కి అపర్ణ అయితే, రాజ్ ఏంటి ఒక్కడివే వచ్చావు, కావ్య ఎదురా అని అడగడంతో, అదేంటి మమ్మీ, కావ్య ఎప్పుడు బయలుదేరింది కదా, ఇంకా ఇంటికి రాలేదా అని అడగడంతో, ఇంకా రాలేదురా, డ్రైవర్ వచ్చేస్తే కావ్య నీతో కలిసి వస్తుందేమో అనుకున్నాను, కానీ కావ్య నీతో రాలేదేంటి అని అడగడంతో ఒక్క క్షణం రాజ్కి ఏమీ అర్థం కాదు. ఏంటి, కళావతి ఇంటికి రాలేదా, నాతో కూడా రాలేదు మమ్మీ అని చెప్పి రాజ్ ఆలోచించడం మొదలు పెడతాడు. ఇక కావ్య కోసం వాళ్ళ పుట్టింటికి వెళ్ళిందేమో అన్నట్లుగా రాజ్ మాట్లాడటంతో ఇంకా వెంటనే స్వప్న కనకానికి ఫోన్ చేస్తుంది. కనకం ఫోన్ లిఫ్ట్ చేస్తూ, స్వప్న ఎలా ఉన్నావే, కడుపుతో ఉన్నావు, జాగ్రత్తగానే ఉంటున్నావా, కావ్య బాగానే ఉందా అని అడగడంతో స్వప్నకి ఇక కావ్య అక్కడ లేదు అన్న విషయమైతే అర్థమవుతుంది. ఎప్పుడు స్వప్న అందరినీ తన మాటలతో బాధ పెట్టే స్వప్న మొదటిసారి కావ్య కనిపించలేదు అన్న నిజాన్ని కనకం దగ్గర దాచిపెడుతుంది. ఏంటి, ఏం మాట్లాడవేంటి అని అడగడంతో, ఏమీ లేదులేమ్మా, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి ఇక స్వప్న కాల్ కట్ చేసి, రాజ్ కావ్య మా పుట్టింటికి కూడా వెళ్ళలేదంట
అని చెప్పడంతో ఒక్కసారిగా అపర్ణ అయితే కంగారుగా, ఏంట్రా తన పుట్టింటికి కూడా వెళ్ళలేదంట, ఇంత వేలయ్యింది, కావ్య ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, ఇంతవరకు నీతోనే ఉందనుకున్నాం, అసలు కావ్య ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని చెప్పడంతో అన్నయ్య ఆగు, వదినకి నేను ఫోన్ చేస్తాను అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే కావ్యకి ఫోన్ మీద ఫోన్ చేస్తూ ఉంటాడు. కానీ కావ్య ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటుంది. ఇంతలో ఇక్కడ ఉన్న అనామిక అయితే ఆఫీస్లో వర్క్కి భయపడి ఎటో పారిపోయినట్టుంది అన్నట్లుగా మాట్లాడడంతో, అనామిక ఏం మాట్లాడుతున్నావు, మా వదినేమి అలా భయపడే మనిషి కాదు, కానీ వదినకి ఏం జరిగి ఉంటుంది అని చెప్పి కళ్యాణ్ కాస్త ఆలోచించి, వదిన అన్నయ్య శ్వేతల గురించి కనుక్కుంటాను అని చెప్పింది. అన్నయ్య ఇంతవరకు ఎక్కడ ఉన్నాడో అన్న విషయాన్ని తెలుసుకుంటే వదిన గురించి తెలుస్తుంది అని, అన్నయ్య ఒక్కసారిలారా అని చెప్పి రాజ్ చెయ్యి పట్టుకొని ఇంకా కళ్యాణ్ అయితే బయటికి తీసుకెళ్తాడు. అన్నయ్య నువ్వింతవరకు ఆఫీస్లోనే ఉన్నావా అని అడగడంతో, లేదురా, నేను ఆఫీస్ నుంచి 6కే బయటికి వెళ్ళాను, అప్పుడే మీ వదిన్ని కూడా ఇంటికి వెళ్ళిపోమ్మని చెప్పాను, కానీ తను ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని చెప్పి కళ్యాణ్ని అడుగుతూ ఉంటే ఇక కళ్యాణ్ అయితే, మరి 6 తర్వాత నువ్వెక్కడికి వెళ్ళావు అని కళ్యాణ్ అయితే రాజ్ని అడుగుతాడు. ఒక్క క్షణం రాజ్ అయితే కళ్యాణ్ అలా అడగడంతో తడబడుతూ, అది చిన్న పని మీద బయటికి వెళ్ళాను, అయినా ఏంట్రా అలా అడుగుతున్నావు నన్ను అని చెప్పి రాజ్ అయితే తడబడుతూ కంగారు పడుతూ ఉంటాడు. అన్నయ్య నిజం చెప్పు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, శ్వేత దగ్గరికే కదా అని చెప్పి కళ్యాణ్ అడగడంతో ఒక్కసారిగా రాజ్కి నోట్లో నుంచి మాట రాదు. కళ్యాణ్ వైపు షాకింగ్గా చూస్తాడు. అన్నయ్య చెప్పన్నయ్య, శ్వేత దగ్గరికే వెళ్ళావు కదా అని అడగడంతో, నీకెవరు చెప్పారు నేను శ్వేత దగ్గరికి వెళ్ళానని, అయినా శ్వేత వచ్చిందని నీకెలా తెలుసు, నేను శ్వేత దగ్గరికే వెళ్ళానని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు అని అనడంతో ఒక్కసారిగా కళ్యాణ్ అయితే శ్వేత గురించి జరిగిందంతా కూడా కావ్య ఎలా అయితే ఫీల్ అవుతుందో అదంతా కూడా రాజ్కి చెప్పేస్తాడు. రాజ్ ఆ మాటలన్నీ విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి, కావ్య నా గురించి ఇలా అనుకుంటుందా, అసలు నన్నే అడిగి ఉండవలసింది కదా అని చెప్పి రాజ్ ఇంకా ఆఫీస్ నుంచి తను వెళ్తూ కావ్యని ఇంటికి వెళ్ళమని చెప్పడం, అలాగే కావ్య రాజ్ని ఆశ్చర్యంగా చూడడం అదంతా గుర్తు చేసుకుంటాడు. ఆ తర్వాత రాజ్ని ఒక ఆటో ఫాలో చేసినట్లుగా రాజ్కి గుర్తు అవుతూ ఉంటుంది. ఆ ఆటోలో కళావతినే నా వెనక వచ్చి ఉంటుంది. అయితే కళావతి నన్ను శ్వేతని చూసి అపార్థం చేసుకుని ఉండొచ్చు అని చెప్పి రాజ్ అయితే ఇక గెస్ చేస్తాడు. ఆ విషయాన్ని కళ్యాణ్తో చెప్తాడు. అన్నయ్య ఎంత పని చేశావన్నయ్య, ఇప్పుడు వదిన ఎక్కడికి వెళ్ళిందో, నిన్ను శ్వేతని అలా చూసేసరికి వదిన మనసు ముక్కలైపోయి ఉంటుంది. తను ఏ అనుమానమైతే నీ మీద పడుతుందో అది నిజమని తెలిసిన తర్వాత వదిన తట్టుకోలేకపోయి ఉంటుంది. పదవన్నయ్య, ఇప్పుడే వదిన ఎక్కడ ఉందో వెతుకుదామని చెప్పి ఇంకా రాజ్ అలాగే కళ్యాణ్ ఇద్దరు కూడా కావ్య కోసం వెతకడం మొదలు పెడతారు. ఇక ఇక్కడ చూస్తే కావ్య, అన్నయ్య మాట్లాడుతూ కూర్చున్నాం, టైం చాలా అయింది, నా కోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు, కంగారు పడతారు అని అంటూ ఉంటే, చూడమ్మా కావ్య, నీ గురించి ఇంటి దగ్గర ఎదురు చూసే వాళ్ళైతే ఈ పాటికే నీకు ఫోన్ చేసి ఉంటారు, కానీ నీకు ఒక్క ఫోన్ కూడా రాలేదు అని అనడంతో ఇక కావ్య వెంటనే తన మొబైల్ చూసుకుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. అన్నయ్య ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందన్నయ్య, అర్జెంటుగా నేను ఇంటికి కాల్ చేయాలి అని చెప్పి ఇక వాళ్ళ అన్నయ్య ఫోన్ తీసుకుని రాజ్కైతే కాల్ చేస్తాడు. కానీ రాజ్ ఆ ఫోన్ నెంబర్ని అస్సలు లిఫ్ట్ చేయడు. పైగా చేసిన ప్రతిసారి కూడా కట్ చేస్తూ వస్తాడు. ఆ ఫోన్ కట్ చేయడంతో ఇంకా కావ్య అయితే, అన్నయ్య ఆయన ఏదో అన్వన్ నెంబర్ అని చెప్పి కట్ చేస్తున్నారు, నేను ఇంటికి వెళ్ళాలన్నయ్య అని చెప్పడంతో తానే దగ్గరుండి ఇక కావ్యని ఇంటికైతే తీసుకెళ్తాడు. ఇంటికి వెళ్ళిన కావ్యకి ఇంట్లో అందరూ కూడా, ఇంతవరకు ఎక్కడికి వెళ్ళావు, నీ వల్ల ఇంట్లో అందరూ కూడా ఎంత కంగారు పడుతున్నారో తెలుసా అని చెప్పి ఇక కావ్యని అపర్ణ అలాగే మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా నిలదీస్తూ ఉంటారు. ఏంటక్క, అసలు
ఆదిత్యని బయటికి పంపించడమే ఎక్కువ. ఇప్పుడు నిలదీస్తే ఏం లాభం? ముందే ఉండాలా బుద్ధి. అసలు వంటగదిలో వంట చేసుకునే మనిషిని ఇలా ఆఫీసులంటూ పంపిస్తే ఇదిగో ఇలాగే తనకి నచ్చినప్పుడు ఇంటికి వస్తారు అని చెప్పి ధాన్యలక్ష్మి అయితే ఇక కావ్యని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. చిన్నత్తయ్య అలా మాట్లాడకండి అసలు అని మాట్లాడుతూ ఉంటే ఇక వెంటనే కావ్య వాళ్ళ అన్నయ్య, నమస్కారం అండి, నేను కావ్య వాళ్ళ అన్నయ్యని, అంటే వాళ్ళ పెద్దమ్మ మీనాక్షి వాళ్ళ అబ్బాయిని, నా పేరు ఆదిత్య అని చెప్పి ఇంకా ఇంట్లో అందరికీ నమస్తే చెప్తాడు. అలాగే చిన్న యాక్సిడెంట్లో తను రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయింది, తనని హాస్పిటల్కి తీసుకుని వచ్చాను అని చెప్పి ఇక జరిగిందంతా కూడా కావ్య వాళ్ళ అన్నయ్య ఆదిత్య చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక ఇంద్రాదేవి అయితే, అమ్మ కావ్య నీకు ఎలా ఉంది, ఇప్పుడు అంతా ఓకేనా అని చెప్పి, అలాగే స్వప్న అయితే, ఏంటి మొన్ననే కదా హాస్పిటల్కి వెళ్ళాం, కొద్ది రోజులు రెస్ట్ తీసుకుంటే ఏమైంది, ఇప్పుడు కొంపలు అంటుకున్నట్టు ఆఫీస్కి ఎందుకు వెళ్ళావు అని చెప్పి స్వప్న కూడా కావ్యని నచ్చ చెబుతూ ఉంటుంది. ఇంతలో రాజ్, కళ్యాణ్ కూడా కావ్య వచ్చింది అన్న విషయాన్ని ఫోన్ చేసి చెప్పడంతో ఇంటికైతే వస్తారు. ఇంటికి వచ్చిన రాజ్ వెంటనే ఆదిత్యని చూసి కోపంతో రగిలిపోతాడు. రేయ్ ఏంట్రా ఇక్కడికి వచ్చావు, అసలు నా ఇంట్లో అడుగు పెట్టేంత దమ్ము ధైర్యం నీకెవరిచ్చారు అని చెప్పి ఆదిత్య కాలర్ పట్టుకొని ఇక వెంటనే బయటికి ఈడ్చుకెళ్తూ ఉంటాడు. ఒక్క క్షణం కావ్యకి ఏమీ అర్థం కాదు. అదేంటి అన్నయ్య మీద ఈయన ఇంత సీరియస్ అవుతున్నారు, అసలు అన్నయ్య ఇంతవరకు ఈ ఇంటికి రాని మనిషి, అసలు ఇండియాలోనే లేని మనిషి ఈయనకి ఎలా తెలుసు అని చెప్పి, ఏవండి ఆగండి అని చెప్పి కావ్య ఎంత అడ్డుపడినా సరే వెంటనే బయటికి బరబరా ఈడ్చుకెళ్తాడు. ఆగండి అని గట్టిగా అరిచి, ఆయన మా అన్నయ్య, మా మీనాక్షి పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి అని చెప్పడంతో రాజ్, ఏంటి మీ అన్నయ్య మీ పెద్దమ్మ వాళ్ళ అబ్బాయా, అందుకేనేమో వీడు శ్వేత జీవితంతో ఆడుకుంటున్నాడు అని చెప్పి ఇక రాజ్ అయితే చాలా సీరియస్ అయిపోతాడు. ఒక్క క్షణం కావ్యకి ఏమీ అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నారు, మా అన్నయ్య నీ స్నేహితురాలు శ్వేత జీవితంతో ఆడుకుంటున్నాడా, లేదు మీరు నా జీవితంతో ఆడుకుంటున్నారు, నా జీవితాన్ని నాశనం చేశారు, మారతారేమో, నన్ను అర్థం చేసుకుంటారేమో, మీ భార్యగా నన్ను అంగీకరిస్తారేమో అని ఎన్ని రోజులు ఎదురు చూశాను, కానీ వేరే అమ్మాయి కోసం నా జీవితాన్ని అలాగే నా మనసుని ముక్కలు చేశారు. ఈ రోజున మా అన్నయ్య మీద కూడా మా మీద వేసినట్టు నిందలు వేస్తున్నారు అని చెప్పి కావ్య అయితే ఇక రాజ్ని గట్టిగా నిలదీస్తుంది. రాజ్ కావ్య మాటలకి, చూడు కళావతి, నీకు వీడెవరో తెలియక అలా మాట్లాడుతున్నావు, వీడు అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటాడు, వీడు మీ అన్నయ్యే అయ్యుండొచ్చు, కానీ వీడు శ్వేత జీవితాన్ని నాశనం చేశాడు, అసలు వీడేం చేశాడో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు అని చెప్పి రాజ్ అయితే కావ్యకి అతి భయంకర నిజాన్నే చెప్తాడు. ఒక్క క్షణం కావ్య రాజ్ చెప్పిన మాటలకి అక్కడికక్కడే షాక్ అయిపోతుంది. ఇక అలాగే కావ్య వాళ్ళ అన్నయ్య నిజంగానే మోసగాడా, శ్వేతని మోసం చేశాడా, లేకపోతే రాజ్ కోసం శ్వేతే కావాలని లేనిపోనివన్నీ ఇలా కావ్య అన్నయ్య మీద నిందలు వేస్తుందా? రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా?